లీడర్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను హరికిషన్. ఇవాల్టి మన లీడర్ ఎంఎస్ఎంఈ గ్రామీణాభివృద్ధి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం విజయవాడ స్టూడియోలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మరి ఆయన అంతరంగం ఏంటి, ఆయన లీడర్గా ఎలా ఎదిగారు, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన రంగంలో సాధించినటువంటి విజయాలేంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ శాఖకు వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం ఒకసారి తెలుసుకుందాం. అది విజయనగరం జిల్లా, అందరికి తెలిసిన విషయమే. తాతయ్య గారు సుదీర్ఘ రాజకీయంలో ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీలో మమేకమై పనిచేసి ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా చేశారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశారు, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేశారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చేశారు. 3 సార్లు ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత మా మదర్ ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్, సాలూరు సమితి ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలుగా ఆయన పనిచేశారు. 1962 నుంచి 82 వరకు కూడా ఆయన సమితి ప్రెసిడెంట్గా చేశారు. అలాగే మా బాబాయ్ గారు గజపతినగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేశారు, ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించారు. సో సుదీర్ఘకాలంగా కుటుంబ నేపథ్యంతో రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మా నాన్నగారు కూడా తాతయ్య గారితో వెన్నుదండుగా ఉండి, తాతయ్యకి అతి సన్నిహితంగా ఆయనకి వెనక బ్యాక్ బోన్గా ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా చూసుకుంటూ ఆయనకు ఒక పొలిటికల్ వ్యవస్థకి, తాతయ్య గారికి బాబాయ్ గారి గెలుపుకి ముఖ్యంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు నాకు కూడా ఆయన సుదీర్ఘ అనుభవం కూడా నాకు పనిచేయడం, కొంచెం రాజకీయ అనుభవంతో నేను ముందుకెళ్తున్నాను. సో మీరు ఎంతమంది సార్? మొత్తం మీరు అన్నదమ్ములు కానివ్వండి లేదా సిస్టర్స్ కానివ్వండి, మొత్తం ఎంతమంది? మాదంతా జాయింట్ ఫ్యామిలీ ఉండేది. తాతయ్య గారు అందరినీ కూడా కలిసికట్టుగా ఉంచి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది. ఇప్పుడు మా నాన్నగారికి మాకు ముగ్గురు పిల్లలు. మా సిస్టరు, షీఈ్ హౌస్ వైఫ్, బీటెక్ చేశారు, హౌస్ వైఫ్, అండ్ షీ మ్యారీడ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీల్ కుమార్ గారు. ఆయన ఫాదరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐజీ పోలీస్ ఆఫీసర్ సిఎస్ నాయుడు గారు. తర్వాత నాకు తమ్ముడు ఉన్నారు, హీఈస్ అ డాక్టర్, రేడియాలజిస్ట్ డాక్టర్ చేశారు. తమ్ముడు వైఫ్ కూడా షీఈ్ అ రేడియాలజిస్ట్. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో హోలిస్టిక్స్ అనే హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఓకే, మీ బాల్యం ఎలా సాగింది? మీ చదువు ఎక్కడ సాగింది? ఎక్కువగా బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. ప్రధానంగా చిన్నప్పుడు 2nd క్లాస్లోనే అల్లూరి సీతారాం పబ్లిక్ స్కూల్ అని అరకులో ఒక స్కూల్ ఉంది, ఆ బోర్డింగ్ సిబిఎస్ఈ సిలబస్. తర్వాత విజయనగరంలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఒక 2 years చదివాను. తర్వాత విజ్ఞాన్ విద్యాలయం అని మన రత్తయ్య గారిది, ఆయన వైజాగ్లో స్టార్ట్ చేస్తే అక్కడ 9th 10th నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాను. తర్వాత జిఎంఆర్ఐటీలో బీటెక్ చేశాను. తర్వాత యూఎస్లో ఎంఎస్ చేశాను. కాలేజీలో ఎలా ఉండేవారా సార్? అల్లరి చేసేవారా, బయట తిరిగేవారా, బంక్ కొట్టేవారా? ఎలా చెప్తారు? రెండు ఉండేవి. ఐఎమ్ బ్యాక్ బెంచర్, బట్ ఫస్ట్ టాపర్కి లేదంటే జనరల్గా కేటగిరీ S1, S2, S3 ఉంటుంది. S1లో ఉండేవాడిని, కానీ బ్యాక్ బెంచ్లో ఉండేవాడిని. స్పోర్ట్స్ నాకు చాలా ఇష్టం. అన్ని స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ కానీ, మెయిన్గా నేను వాలీబాల్ ప్లేయర్ని. వాలీబాల్లో జేఎన్టీ యూనివర్సిటీకి ఆడాను, 2 times రిప్రజెంట్ చేశాను. తర్వాత క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, ఫుట్బాల్ ఆడుతాను. సో ఆల్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ ఆడతాను, టెన్నిస్ ఆడతాను. సో ప్యాషనేట్ స్పోర్ట్స్ ఆడేవాడిని, ద సేమ్ చదువుకోవడం కూడా జరిగేది. సినిమాలకు వెళ్ళేవారా సార్? సినిమాలు ఇట్స్ కామన్. మన తెలుగు వాళ్ళు సినిమాలు వెళ్ళని వాళ్ళు ఎవరున్నారు? అంటే ఏ హీరోయిన్ ఇష్టం, ఏ హీరో ఇష్టం అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఫోబియా ఉండేది నాకు. ఇప్పటికీ కూడా నా మంచం పక్కన నా ఫొటోస్, నా చిన్నప్పుడు ఫొటోస్ చూస్తే హాస్టల్లో గట్ట నా బెడ్ పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. అంత క్రేజ్ ఉండేది నాకు ఆయనతో. ఆయన ఏ ఫ్యాషన్ క్రియేట్ చేస్తే ఆ ఫ్యాషన్ నేను అలవర్చుకునేవాడిని కూడా. హీరోయిన్ సార్? హీరోయిన్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం. పర్టికులర్గా ఎవరు లేరు? రాజకీయ అరంగేట్రానికి ముందు మీ బాల్యం అంతా చాలా ఎంజాయ్మెంట్గా జరిగింది. ఆల్రెడీ మీ రాజకీయ కుటుంబం ఉన్నటువంటి నేపథ్యం. అయితే సడన్గా రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటి? అంటే ఈ చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సో మళ్ళీ రాజకీయాల్లోకి ఎలా వచ్చాయి? చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ సినారియోలో పెరిగినటువంటి కుర్రాడు నేను. అంటే హ్యూమన్ రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చినటువంటి పొలిటికల్ సిస్టంలో మేము పనిచేసాం, అంటే ఉండేవాళ్ళం.
మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా మా తాతయ్య కానీ నాన్నమ్మ కానీ భోజనం పెట్టకుండా పంపించేదే లేదు. సో ఎవరు వచ్చినా కూడా మీ అందరం కూడా ఎవరు లేకపోతే నేను కూడా కొన్నిసార్లు వడ్డించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాకు ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్స్ అలా ఉండేవి. సో క్రమేయంగా చిన్నాన్నగారు కానీ బాబాయ్ నాన్నగారు కానీ మా మదర్ సైడ్ ఫ్యామిలీ కానీ ఎక్కువగా పబ్లిక్తో అసోసియేట్ అటువంటి కుటుంబం మాది. సబ్సిక్వెంట్గా మాలిక్యులర్ ఫ్యామిలీస్ మైక్రో ఫ్యామిలీస్ అవుతున్న తర్వాత చిన్నాన్నగారు లీడర్షిప్ చేశారు. 18 years ఆయన ఒక ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. అయితే కొత్త లీడర్షిప్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా చూస్తున్నారు. సో ఇన్ఛార్జ్ గజపతినగరం నియోజకవర్గానికి ఒక కొత్త ఫేస్ వస్తే బాగుంటుందని సీఎం గారు ఆలోచన చేశారు. అయితే నాకు ఆయన వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నా ప్రొఫైల్ సార్ దగ్గరికి వెళ్ళడం, సారు వెంటనే దాన్ని సిన్స్ సేమ్ పొలిటికల్ ఫ్యామిలీలోనే కదా, వై నాట్ శ్రీనివాస్ అని సార్ ముందుకు పెట్టి పర్సూట్ చేయడం, నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో మీరు ఇక్కడ బాల్యం తర్వాత చదువు అంతా వైజాగ్ ఆ ఏరియా, తర్వాత మాస్టర్స్ ఎక్కడ చేశారు? సో ఫారెన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి అంటే రాజకీయాల కారణమా మరేదైనా కారణం ఉందా? లేదు, అంటే నేను ఆల్మోస్ట్ మాస్టర్స్ యుఎస్లో ఇండియానా స్టేట్ మన్సీలో బాల్ స్టేట్ యూనివర్సిటీలో చేశాను. 18 monthsలోనే నా మాస్టర్స్ ఫినిష్ చేసి ఒక 4 years అక్కడ వర్క్ చేశాను. అక్కడ వేరియస్ కంపెనీస్కి ఆరకిల్ ఈఆర్పి సొల్యూషన్స్ అప్లై చేసి పనిచేసేవాడిని. అండ్ దెన్ హాంకాంగ్లో 2 years చేశాను. తర్వాత దుబాయ్లో 1 year చేశాను. అండ్ హైదరాబాద్లో 1 year, పూణేలో ఒక 1 year. సబ్సిక్వెంట్గా ఇంటికి దగ్గరగా ఉండాలి, పేరెంట్స్కి దగ్గరగా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో నేను యుఎస్లో పనిచేసినటువంటి కంపెనీలో వాళ్ళతో కలిపి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది డైరెక్టర్ కింద నేను విజయనగరంలో ఐ స్టార్టెడ్ ఆపరేటింగ్ ద కంపెనీ. సో అక్కడ ప్యారలల్గా కూడా మా ఫ్యామిలీ బిజినెస్ అన్నీ కూడా పనిచేయడం జరిగింది. మెయిన్గా పేరెంట్స్కి దగ్గరగా ఉండాలి. మనం ఎక్కడికో వెళ్ళి ఉండే కన్నా పేరెంట్స్కి దగ్గరగా ఉంటే మనం వాళ్ళకి చూసుకోవడం జరుగుతుంది. మంచి మా పిల్లలు కూడా వాళ్ళ దగ్గర పెరిగితే బాగుంటుందన్న ఆలోచనతో వచ్చేసాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అలాగే సాఫ్ట్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తి రాజకీయాలను తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎలా ఉంది ఇప్పుడు మీకు అసలు? ఇంకా మీరు పాతగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడంతా జెన్జీకి కావాల్సింది ఫ్యూచర్. మనం గట్టిగా మాట్లాడుతున్నావా లేదా కౌంటర్ గట్టిగా వేస్తున్నాం అని కాదు, ఎంత పని చేస్తున్నట్టు ఇంపార్టెంట్. ఈరోజు మనం చేస్తున్న పనులన్నీ కూడా విజిబుల్గా కనిపిస్తున్నాయా లేదా, మనం ఎంతవరకు వాళ్ళకి ట్రస్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాం, వాళ్ళ ఫ్యూచర్ని మనం ఎంతవరకు మనం పాజిటివ్ అప్రోచ్లో కనిపించగలుగుతాం అనేది ఇప్పుడు చూస్తున్నారు. సో మనం ఇప్పుడు చేసే లీడర్షిప్ అంతా కూడా యూత్కే. ఎందుకంటే మన భారతదేశంలో 70% ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్లోనే ఉన్నాం. బిట్వీన్ 18 to 45, 70%, మోర్ దాన్ 70%. సో వీళ్ళని మనం పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ఇప్పుడంతా కూడా వెస్టర్నైజ్ అయిపోయింది. ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ అప్రోచ్తోనే ఉండాలనేది నా ఆలోచన. మీ తాతగారు పైడితల్లి నాయుడు ఎంపీగా, మీ బాబాయ్ గారు నాయుడు గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు చేస్తారు. అంటే తర్వాత మీ నాన్నగారు అవుతారని చెప్పేసి బహుశా అనుకోని ఉండొచ్చు, కానీ కాలేదు. అనుకోని అవకాశం మీకు దక్కింది. మీ ప్రొఫైల్ కూడా చంద్రబాబు గారు చూడడం, మిమ్మల్ని ఆహ్వానించడం. సో ఆ రోజు మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడో ఒకసారి నేను ఒక ఎమ్మెల్యేగా అవుతాను, లేదా నా నియోజకవర్గానికి సంబంధించి, అంటే మీరు ఏమైనా ఇంకోటి దేనికంటే ముందు విషయం ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? పలాని కాన్స్టిట్యున్సీ నుంచి నేను పోటీ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను ఎప్పుడు కూడా నాన్నగారు ఎమ్మెల్యేగా అవుతే బాగుంటుందని ఆలోచన ఎప్పుడూ ఉండేది. లైఫ్లో ఒక్కసారైనా నాన్నగారు కోరిక తీర్చేలాగా ఒక్కసారైనా ఎమ్మెల్యే అవుదా అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది నా మనసులో. నాన్నగారు ఎందుకంటే ఒక 40 years ఆయన పబ్లిక్ సర్వీస్ చేశారు. ఎలాంటి సర్వీస్ చేశారని నాకు తెలుసు. నిస్వార్థంగా పిల్లలందరినీ హాస్టల్లో పెట్టి ఆయన నెలకు ఒకసారి హాస్టల్కి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళిపోయేవారు తప్పించి ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం అని చెప్పి బిజినెస్లు కూడా చేసేవారు కాదు. జస్ట్ పాలిటిక్స్ తాతయ్యకి వెనుదండగా ఉండడం, రాజకీయంగా ఏదైతే కావాలో అక్కడ చేయడం అనేది ప్రధానంగా ఆయన చేసేవారు. అంత సర్వీస్ చేశారు. ఆయనకి ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ ఎలివేషన్ రాలేదు. ఆయన చిన్న మనస్తాపం ఉందని బాధ ఎప్పుడు నాలో ఉండేది. అయితే ఒక్కసారైనా ఆయన కోసం లైఫ్లో ఎమ్మెల్యే అవుదాం అన్నది నా ఆలోచన ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతులతో, అంటే ఆయన చేతులతోనే ఈరోజు ఓనమాలు దిద్దించేలాగా ఆయన దగ్గరుండి నా గెలుపుకి కారణం చేశారు. ఈరోజు నాతో పాటు ముందుకు తీసుకెళ్ళి నా లీడర్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
అంటే మీరేమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఒక నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనేది, అంటే అనుకోని విధంగా గజపతి నగరం మీకు వచ్చింది, ఏం చెప్తారు దాని గురించి? గజపతి నగరం మా సొంత నియోజకవర్గం. మా నేటివ్ ప్లేస్ గంట్యాడ గజపతి నగర్ నియోజకవర్గంలో ఉంది. సో సొంత ప్లేస్లో లీడర్షిప్ చేయడం అనేది చాలా అదృష్టం. సో ఆ ప్లేస్లో నాకు రావడం నిజంగా నేను చాలా సంతోషం పడ్డాను. అంటే ఇలాగని ఎక్కడైనా కంటెస్ట్ చేసే అవకాశం ఉన్నా నేను స్వాగతించేవాడిని, కానీ ఇక్కడ రావడం నాకు ముఖ్యంగా చాలా సంతోషం. అంటే ఇక్కడే కంటెస్ట్ చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు తెలియదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు వచ్చినట్టు అవకాశమే ఒక సర్ప్రైజ్. సో మీ తాతగారికి మీ ఫాదర్ చేశారు, మీ బాబాయ్ గారికి మీ ఫాదర్ చేశారు, అనుకోని విధంగా మీకు సీట్ వచ్చింది, మీకు కూడా మీ ఫాదర్ చేశారు. ఎలా అనిపించింది? అంటే అదృష్టం అంటే అంటున్నాను కదా, అందరికీ కూడా ఆయన వాళ్ళిద్దరికీ చేశారు. ఈ రోజు ఆయన చేతుల మీదుగా నేను ఒక శాసనసభ్యుడిగా అయ్యాను. నేను ఆయన చూస్తుండగా నేను రాజకీయంగా నేను పబ్లిక్ యాక్సెప్టెన్స్ పెంచుకుంటున్నాను, పనిచేయగలుగుతున్నాను, అన్ని విధాలుగా ముందుకెళ్ళగలుగుతున్నాను. మీరు పోటీ చేసే టయానికి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి నేను గెలుస్తాను అనేటటువంటి ఒక నమ్మకంతోనే దిగారా? ఎస్, ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం నాకు ఉండింది. నాకు సంవత్సరం ముందు చెప్పారు, నీ ప్రొఫైల్ సార్ చూస్తున్నారు, ఒకవేళ పాజిటివ్గా ఉంటే నీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా గెలుస్తాను సార్. నేను గజపతినగర్ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా అక్కడ రాజకీయాలు చేసినటువంటి వైన మనకు తెలుసు. ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు, కొత్త రాజకీయ ఒరవడి కోరుకుంటున్నారు. రాజకీయం చేసేటప్పుడు పబ్లిక్ అంటే పాత తాతయ్య గారు ఏ రకంగా అయితే హ్యూమన్ టచ్ ఇచ్చేవారు, ఆ హ్యూమన్ టచ్ అనేది అప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో లేదు. ఖచ్చితంగా మనం ఇవ్వాలనే ఆలోచన అయితే నాకుంది. ఆ నమ్మకాన్ని కల్పించే దశగా నేను వెళ్తాననే నమ్మకం కూడా నాకు ఉండింది. ఎందుకంటే ఒక తాతయ్య గారు సక్సెసర్గా రావడం, ఖచ్చితంగా కొండపల్లి పైడితల్లాగే ఈ అబ్బాయి కూడా ఉంటాడని ఆలోచన వాళ్ళకి ఉంది. నా ఒరవడి కూడా అలాగే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినటువంటి క్యాబినెట్లో మంత్రిగా చేయాలన్నటువంటి ఆశ టీడీపీలో గెలిచిన ప్రతి శాసనసభ్యునికి ఉంటుంది. సో మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా నేను మంత్రిని అవుతాను అని చెప్పేసి? నిజంగా శాసనసభ్యుడిగానే చాలా లెర్నింగ్ అనుకున్నాను నేను. ఎందుకంటే శాసనసభ్యుడిగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, ఎలా పనిచేయాలి తెలుసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ అలైన్మెంట్ ఏంటి. అలాగే మనకున్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఇండెక్సెస్లో 6 ఇండెక్సెస్ ఉంటాయి. ఆ 6 ఇండెక్సెస్ని మనం ఎలా స్ట్రెంథన్ చేయాలనేదే ఒక పెద్ద లెర్నింగ్, నేను పెద్ద సబ్జెక్ట్ అనుకున్నాను. కానీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందు రోజున నేను నాన్నగారు ఒక రూమ్లో రెస్ట్ తీసుకున్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. అలాగే సార్ క్యాబినెట్లో మిమ్మల్ని తీసుకుంటున్నారు అండ్ రేపు మార్నింగ్ మీరు రెడీగా ఉన్నానంటే నేను చాలా సంతోషం పడ్డాను. అలాగే కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే ఎవరికి రాని బాధ్యత నాకు ఇస్తున్నారు. నేను చదువుకోవచ్చు, దేశ విదేశాలు తిరగచ్చు, అనేక రకాలుగా నాలెడ్జబుల్ అవ్వచ్చు. కానీ ఒక పొలిటికల్ సిస్టంలో ఒక పెద్ద అడుగు ఆల్రెడీ వేసి ఇంకో పెద్ద అడుగు వేయాలంటే నేను ఎంతవరకు చేయగలుగుతాను ఒక చిన్న భయం నాకు ఉండేది. కానీ ఆ భయంతోనే ప్రతి గంట కూడా నేను పనిచేశాను. ప్రతి గంటలో కూడా నేర్చుకున్నాను ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, అలైన్మెంట్ ఏంటి. ఎందుకంటే నాకున్నటువంటి స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే నేను ఈఆర్పి సొల్యూషన్స్ చేసేవాడిని. అంటే ఒక కంపెనీకి బిజినెస్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసేవాడిని. ఆ ప్రాసెస్లో అనేక కంపెనీస్కి నేను పనిచేశాను. సుమారు 24 కంపెనీస్కి నేను బిజినెస్ సొల్యూషన్ ఇచ్చేవాడిని. అంటే నాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ లెర్నింగ్, ఏదైనా ఫాస్ట్గా లెర్న్ చేయగలుగుతాను. ఆ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే నేను ఒకటి నేర్చుకోవాలనుకుంటే నైట్ పడుకునేవాడిని కాదు, దాన్ని ఎంత లెర్నింగ్ చేయాలో అంతవరకు చూస్తాను. నైట్ 11 అయినా 12 అయినా దాని గురించి పూర్తిగా అధ్యయనం చేస్తాను. ఆ క్రమంగా వచ్చినటువంటి ప్రొఫైల్లో నేను ఇక్కడ రావడం, నేను ఆ డిపార్ట్మెంట్ స్టడీ చేయడం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా స్టడీ చేయడం, పీపుల్ మేనేజ్మెంట్ ఎలా స్టడీ చేయడం, పబ్లిక్లో మనం ఎలాగ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళతో లీడర్షిప్ చేయడం, ఇవన్నీ కూడా అలవర్చుకున్నాను. మంత్రిగా మీ శాఖకు వచ్చేదానికంటే ముందు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఎమ్మెల్యే కాకముందు ఉన్నటువంటి సమస్యలు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత తీర్చినటువంటి సమస్యలు ఏం చెప్తారు? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్లో అన్నీ క్లియర్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్లో ఎక్కడైతే రోడ్స్ బాగాలేమన్నారో 70-80% నేను ఫుల్ఫిల్ చేశాను. ఇంకా 30%లో కూడా దాన్ని శాంక్షన్ అయ్యాయి, దాన్ని లే చేస్తున్నాము. అలాగే డ్రింకింగ్ వాటర్లో శాంక్షన్ అయిపోయాయి. మొత్తం కాన్స్టిట్యున్సీ అంతటికీ కూడా 91 crores శాంక్షన్ అయ్యాయి. ఆ ప్రాజెక్ట్ ఇంకొక 1 yearలో కంప్లీట్ అయిపోతుంది.
అలాగే మెయిన్గా ఎంప్లాయ్మెంట్ అనేది నేను ప్రధానంగా చెప్పాను. ఎందుకంటే నా నియోజకవర్గం గజపతినగర్ నియోజకవర్గం ప్రధానంగా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ మంది వలసదారులు, ఎక్కువ మంది విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ లేదా విజయనగరం కానీ ఎక్కడో కానీ వెళ్ళి పని చేసుకునేటువంటి పరిస్థితి చాలామందికి ఉంది. 10,000కి పని చేసిన వాళ్ళు ఉన్నారు, 15,000కి పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులుగా 20,000కి పని చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు నాకు అనిపించింది మన నియోజకవర్గంలో వాళ్ళ స్వగ్రామం నుంచి ఒక 20,000 ఉద్యోగం వచ్చేలా కల్పిస్తే అటు ఉద్యోగం చేసుకోగలుగుతారు, అలాగే వ్యవసాయం కూడా చేసుకోగలుగుతారు. ఆ ఆలోచన అనేది మనం క్రియేట్ చేయాలి, ఆ వ్యవస్థలో మనం తీసుకెళ్లాలని ఒక 5,000 ఉద్యోగాలు నేను ప్రామిస్ చేశాను. సో దానికి అనుగుణంగానే ఈరోజు పనిచేస్తున్నాను. ఒక ఓలామ్ కంపెనీ రివైవ్ చేశాము, ఒక క్యాషినట్, అందులో 1000 ఉద్యోగాలు వచ్చాయి. క్యాషినట్ ఇండస్ట్రీ ఒకటి కొత్తది పెట్టిస్తున్నాము, అదొక 800 జాబ్స్ వస్తాయి. అలాగే ఒక 8 కంపెనీస్ వరకు కూడా ఇప్పుడు ఫైల్స్ రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఒక 10,000 జాబ్స్ అయితే మాత్రం మా గజపతినగర్ నియోజకవర్గానికి వస్తాయి. ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కంటే ఒక మంత్రిగా ఉన్నారు. ఆటోమేటిక్గా మీ నియోజకవర్గ ప్రజలు ఒక ఎమ్మెల్యే కంటే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని, అంచనాలను మీరు చేరుకున్నారు ఈ 2 సంవత్సరాలు అంటే ఏం చెప్తారు? ఇంకా అంటే లీడర్షిప్లో ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఎప్పుడూ కూడా పలానా విషయంలో సాటిస్ఫాక్షన్ చెందకూడదు, ఇంకా ఏం చేయొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటారు, మనం చేయడానికి ఎంతైనా ఉంటుంది, ఇట్స్ ఓషన్. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీనే, ఇంకా మనం ఏంటంటే డెవలప్డ్ నేషన్గా వెళ్ళడానికి మనం ఏం చేయాలి. ఆయన ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాకుండా ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు హ్యూమన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనేది చాలామందికి అది అర్థం కానటువంటి సబ్జెక్టు, కానీ ఆయనకున్నటువంటి ఆలోచన సుదీర్ఘమైన ఆలోచన. విజన్ 2047కి ఇది మొదటి అడుగు. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక వ్యవస్థను ఎలా పెంచాలి, ఆర్థిక అభివృద్ధి ఎలా పెంచాలనేది ఆయన ఆలోచన. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఆ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు చేస్తున్నారు. విద్యా వ్యవస్థను పెంచుతున్నారు, అలా హెల్త్ ఇండెక్స్ని పెంచుతున్నారు, అలా ఆర్థిక వసతులు పెంచుతున్నారు. హ్యాపీ ఇండెక్స్కి మనం ఏం చేయాలన్నదాన్ని కూడా పెంచుతున్నారు. ఎందుకంటే ఈరోజు స్త్రీలకు బస్సులు ఫ్రీ చేశారు. దాన్ని చేయడం వల్ల వాళ్ళ హ్యాపీ ఇండెక్స్ పెరుగుతుంది. అలాగే ఈరోజు టెంపుల్స్కి వెళ్తున్నారు, వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు. అలాగే ఏదైనా ఫెస్టివల్స్ ఎక్కువగా చేస్తున్నారు. మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ఫెస్టివల్స్, గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ ఫెస్టివల్స్ ఎక్కువ చేస్తున్నారు. పబ్లిక్ ఒక యాక్టివిటీ ఇస్తున్నారు, సరదాగా వెళ్ళి ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయడం. ఏదైనా కూడా ఈరోజు హ్యాపీ ఇండెక్స్ చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ ఇస్తుంది. ఇక మీ రంగానికి వద్దాం, మీ శాఖకు వద్దాం. సో మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ శాఖకు సంబంధించి ఏ రకమైనటువంటి అంటే ఏం చెప్తారు? అంటే పాలసీస్ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. యాక్చువల్గా డిపార్ట్మెంటల్ గైడెన్స్ అయితే అసలు మేము ఒక స్టెప్ ఆలోచిస్తే సీఎం గారు 10 స్టెప్స్ అహెడ్ ఉంటారు. మేము ఇది చేస్తే బాగుంటుందంటే దానికి 10 ఇంతలు ఇలా చేస్తే బాగుంటుందని గైడెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ నుంచి కూడా అసలు డిపార్ట్మెంట్ అలైన్మెంట్ ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందే ఆయన వర్క్ చేశారు నేను అనుకుంటాను. ఎందుకంటే నా మినిస్ట్రీ కూడా చాలా స్పెషల్ మినిస్ట్రీ. ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్, ఈ 3 కాంబినేషన్స్ అనేది దేశంలో ఎక్కడా లేవు. స్పెషల్గా ఈ ఫోకస్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎలా ప్రోత్సహించుకోవాలి, గ్రామీణ ప్రాంతంలో లైవ్లీహుడ్స్ ఎలా పెంచుకోవాలి, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మన ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ 3 కూడా కనెక్ట్ చేస్తూ మినిస్ట్రీ ఫామ్ చేశారు. ఈరోజు చూసుకుంటే ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రీస్లో భాగం, ఎస్సీఆర్పి అనేది రూరల్ డెవలప్మెంట్లో భాగం, ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది జిఎన్ నుంచి భాగం. సో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంటర్‌ప్రెన్యూర్షిప్ పెంచడానికి ఏం చేయొచ్చు అనే దాని మీద ఒక స్పెషల్గా ఓ మినిస్ట్రీ క్రియేట్ చేసి ఆయన సరికొత్త విధానం తీసుకొచ్చారు. ఆయన విజన్లో కూడా ఎవ్రీ ఇయర్ 15% జిఎస్డిపి పెరగాలని ఎందుకంటారంటే విజన్ 2047కి ఈ 15% చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేశంలో 78% జీడిపి గ్రోత్ అంటేనే మనం చాలా వావ్ ఫ్యాక్ట్ అనుకుంటాం. ఈరోజు మన రాష్ట్రంలో 15% అంటే దేశ జీడిపి కన్నా డబుల్ చేయాలి మనం. ఆ డబుల్ చేయడానికి ఏం చేయాలన్న దాని మీద కూడా ఈరోజు ఈ మినిస్ట్రీ స్పెషల్గా ఒక స్పెషల్ అధ్యయనం చేస్తుంది. ఈరోజు చూసుకుంటే ఎంఎస్ఎంఈస్ కానీ, డ్వాక్రా సంఘ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కొత్త విధానం తీసుకొస్తున్నాం, ఒక స్పెషల్ ఈకో సిస్టమ్ తెస్తున్నాం. పాలసీలు తేవడం ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, అలాగే లోన్స్ సింప్లిఫై చేస్తున్నాము,
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి ఎంఎస్ఎంఈస్కి ఒక ఇకోసిస్టమ్, స్టార్టప్ ఇకోసిస్టమ్ తీసుకొస్తున్నాము. అలాగే ప్రతి గ్రామీణ మహిళకు కూడా అవకాశాలు ఏమున్నా కూడా వాళ్ళకి ప్రదర్శిస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుందని. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇప్పుడు లార్జ్ ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, ఆ లార్జ్ ఇండస్ట్రీస్కి యాన్సిలరీ యూనిట్స్ ఏం వస్తాయని చెప్పి వాళ్ళకు మీటింగ్ పెట్టి పెట్టడం జరుగుతుంది. అలాగే అనేక విధాలుగా ఈరోజు గవర్నమెంట్ కొత్త విధానాలు తీసుకొచ్చి కొత్త గవర్నెన్స్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో ముందుకెళ్తున్నాము. అండ్ ప్రోగ్రెసివ్ కూడా చాలా బాగుంది. 2 yearsలో చూసుకుంటే చాలా ట్రాక్షన్ వచ్చింది. చాలామంది పాజిటివ్ ఆలోచనతో ఉన్నారు, అవకాశాలు మనకు వస్తున్నాయి, మనకి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న భావన అయితే చాలామంది కలిగిందని అనుకుంటున్నారు. సార్, ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో చెప్తుంటారు, 1 family 1 entrepreneur. ఇది సాధ్యమవుతుంది అసలు? అంటే ఈరోజు 1 family 1 entrepreneur అనేది చిన్న విషయం కాదు. ఆయన విజన్లో ఒక కుటుంబానికి ఆదాయం పెంచితే వాళ్ళ బెటర్ ఎడ్యుకేషన్ అవుతుంది, బెటర్ హెల్త్ ఇండెక్స్ అవుతుంది, ప్లస్ వాళ్ళు స్పెండింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుందో లైఫ్ స్టైల్ మారుతుంది. సో లైఫ్ స్టైల్ మారినప్పుడు ఖచ్చితంగా హ్యాపీ ఇండెక్స్ బాగుంటుంది. ప్లస్ ఇవన్నీ జరగడం వల్ల స్టేట్ తాలూకా జిఎస్డిపి పెరుగుతుంది, కంట్రీ తాలూకా జీడిపి పెరుగుతుంది. సో అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటాము, ఒక చిన్న డైరీ పెట్టుకోవడం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ నాతో పాటు హాంకాంగ్లో నాతో పాటు రూమ్లో చదువుకున్నాడు, మీరా అని అబ్బాయి. నేను ఇంకా వాడు నాకు అనేకసార్లు చెప్పేవాడు, సార్ మా మదరు ఒక 10 గేదెలు లోన్లో తీసుకొని ఆ మిల్క్ బిజినెస్ చేసి మా అందరినీ చదివించింది. ఫీజు రీయింబర్స్మెంట్ మీద అప్పుడు నేను చదువుకొని నేను ఈరోజు హాంకాంగ్లో వచ్చి జాబ్ చేసి నేను నాతో పాటు నా తమ్ముడిని చదివించాను, మా బాబాయ్ పిల్లలు చదివించాను, నా ఫ్యామిలీ అంతా కూడా ఎంపవర్ చేశామని చెప్తే నేను ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఎంత ఎంపవర్మెంట్ జరిగిందా ఒక చిన్న మార్పు వల్ల. ఈరోజు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళకి మన లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలిగితే, వాళ్ళు ఫైనాన్షియల్ ఇండెక్స్ పెంచితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం పైకి వస్తుంది, రాష్ట్రం పైకి వస్తుంది, దేశం పైకి వెళ్తుంది. సో ఆ నెపంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1 family 1 entrepreneur అని చెప్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఆర్థికంగా ఎలాగా పెంపొందించుకోవాలి, ఇప్పుడు ఎవరైనా ఎలాగైనా ముందుకు వాళ్ళ ఆర్థిక హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెంచేదానికి ఎలా చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి సమావేశంలో కూడా ముఖ్యమంత్రితో పాటు మీరు కూడా చెప్తూ వస్తున్నారు. అంటే ఇది వినడానికి విడ్డూరంగా అనిపించదా? జస్ట్ లైక్ లాస్ట్ టైం వైసీపీ వై నాట్ 175 అనేటువంటి ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది, అది సాధ్యమవుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం మనం. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, ఇప్పుడు మనం చాలా ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు మనకి సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటున్నాము. ఒక బీపీసీఎల్ ఉంది మనకి, మా రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ ఇండస్ట్రీ వచ్చింది, సుమారు 1 లక్ష కోట్ల పెట్టుబడి వచ్చింది. బీపీసీఎల్ ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి. బీపీసీఎల్లో వచ్చినటువంటి బై ప్రోడక్ట్స్లో చాలా కంపెనీస్ ఈరోజు పాలిఎథిన్ కానీ, ప్లాస్టిక్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇంకా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో చాలా యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకోవడానికి అనుబంధ రంగాలు. ఆ అనుబంధ రంగాలు పెట్టాలన్నా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కావాలి. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎప్పుడైతే మనం రెడీ చేసుకుంటామో ప్యారలల్గా, అవి సెక్టర్ ఓరియంటెడ్ పార్క్స్ చేయొచ్చు. అక్కడ పెట్టే వాళ్ళకి కూడా చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. ఇది ఆరెంజ్ కేటగిరీ, ఇది రెడ్ కేటగిరీ జోన్, ఇలా ఈ కేటగిరీస్ అన్నిటిలో కూడా మనం కేటగరైజ్ చేసుకొని భవిష్యత్ కాలంలో ఆ పార్క్స్లో కూడా చిన్న పరిశ్రమలు పెట్టేదానికి ఆల్ ఫెసిలిటీస్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓవర్ నైట్ అయిపోతా నేను చెప్పలేను, అండ్ డెఫినెట్గా ఆ లైన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి బాటలో పట్టేలాగా ప్రతి జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ఈరోజు చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మీరు చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, కార్న్ బేస్డ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఫెర్రో ఎల్ఐస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నాయి. తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో షింప్ ప్రాసెసింగ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. మన గుంటూరు చూసుకుంటే మిర్చి ఉంది, పెట్రోకెమికల్ ఉంది. అలాగే మీరు మన తిరుపతి ఈ క్లస్టర్లో చూసుకుంటే మీకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అలా రాయలసీమలో చూసుకుంటే మళ్ళీ అక్కడ ఫార్మా క్లస్టర్ వస్తుంది. తర్వాత మీరు చూసుకుంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అలాగే మీరు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉంది.
చాలా అక్కడ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇలాగ ఎవ్రీ క్లస్టర్లో కూడా మనం ప్రతి జిల్లాలో కూడా ఈరోజు అభివృద్ధి కలవరుస్తున్నారు. ఆ అభివృద్ధికి అనుగుణంగానే ఈ 175 పార్క్స్ కూడా ఈ క్లస్టర్ అప్రోచ్లోకి వెళ్ళి ఈ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 175 పార్క్స్ లో ఇంతవరకు ఎన్ని పార్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది? సో ఇంకా ఏవేవైనా బేసిక్ లో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఏమైనా ఉన్నాయో ఏం చెప్తారు వాటి గురించి? ఇప్పుడు ఈ 175లో ఆల్రెడీ 19 పార్క్స్ ఇనాగ్రేట్ చేసి మేము అలొకేషన్స్ కూడా చేస్తున్నాం. 130 పార్క్స్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని ఐడెంటిఫై చేయాల్సిన పార్క్స్ ఉన్నాయి. దాన్ని ఐడెంటిఫై చేసి మనం ముందుకెళ్తున్నాం. సో దీనికి సంబంధించి ఇంత అవగాహన పెంచుతున్నారు ఎంఎస్ఎంఈకి సంబంధించి. అలాగే ఏ రకంగా ఈ అవతల వ్యక్తులు ఎవరైతే పరిశ్రమలు పెట్టాలనుకుంటారో, ఒక్క మెట్టు ఎదగాలనుకుంటారో వారందరి నుంచి అంటే మాకు ఈ అవగాహన ఉంది, ఇంకా గ్రామీణ ప్రాంతాల వరకు ఇప్పుడు ఒక కార్పొరేషన్కి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఒక అవగాహన ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాలలో దీని మీద కాస్త అవగాహన తక్కువ ఉంటుంది. పరిశ్రమ పెట్టాలంటే లోన్ ఎలా తెచ్చుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి సఫర్ అవుతుంటారు. సో అటువంటి దానికి సంబంధించి ఏమైనా అంటే ఫ్రీగా పెట్టేదాని విధంగా ఏదైనా ఒక మంచి లైన్ అనేది ఏర్పాటు చేయడం ఏదైనా బీడిఎస్ రిసోర్స్ అని ఒక రిసోర్స్ని తయారు చేస్తున్నాము. అలాగే ఈ పాలసీ విధానంలో కూడా ఎక్కువగా కూడా ఏ అప్లికేషన్ పెట్టాలన్నా కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఐపీఓ ఇండస్ట్రీ ప్రమోషనల్ ఆఫీసర్ని పెట్టి ఎవరు ఏది చేద్దామన్నా కూడా మీకు అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు నీట్గా గైడ్ చేసే విధానం తీసుకొస్తున్నాం. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక విధాలుగా సింప్లిఫై అయిపోయింది. పబ్లిక్ అవేర్నెస్ అనేది ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా దాని ప్రాసెస్ ఏంటి, ఎలాగేంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే దేశంలో పిఎం ఈజీపీ నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. పిఎం ఎఫ్ఎంఎల్ యూటిలైజేషన్ ఎక్కువ ఉంది. అన్ని రంగాల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మన పబ్లిక్ కూడా, మన ఆంధ్ర పబ్లిక్ కూడా ఆంధ్రప్రనర్స్ కూడా అంటారు. అంటే సీఎం గారు కూడా ఆంటర్ప్రనర్స్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా కూడా మీరు చూసుకుంటే హిస్టరీలో చూసుకున్న శాతవాహన్స్ కానీ, ఈరోజు చూసుకుంటే కళింగ రాజ్యంలో కూడా బాలి యాత్ర అని చేసేవారు. ఎందుకు చేసేవారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఎక్స్పోర్ట్ చేసేవారు. సో ఎక్కువగా ట్రేడింగ్ చేసే బిజినెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బిజినెస్ ఉంది. సో ఆంధ్రప్రనర్స్ అంటారు. సో అందుకు మనం ఆంటర్ప్రినర్షిప్ అనేది డెవలప్ చేసుకుంటే ఎర్లీగా రిటర్న్స్ తెచ్చుకోవచ్చు, ఎర్లీగా మన స్టేట్ని ఎంపవర్ చేయొచ్చు అనేది కూడా ఒక విధానం ఉంది. ప్లస్ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా పెద్ద ఆలోచన. ఎందుకంటే ఈరోజు మన స్టేట్ అగ్రికల్చర్ స్టేట్. మన స్టేట్ జీడిపిలో 30% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. స్టేట్ జీడిపి కూడా మన ఇంపాక్ట్ అవ్వకుండా వ్యవసాయం చేస్తూ రూరల్ ప్రాంతాల్లో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వ్యవసాయం కూడా ఉంటుందని ఒక భావన అయితే సీఎం గారికి ఉంది. అందుకే మీకు గ్రామీణ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడితే కంపెనీలు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ పనిచేసే వాళ్ళు మళ్ళీ వ్యవసాయం కూడా చేసే దశగా ఉంటుందన్న ఆలోచన సీఎం గారిది. అందుకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఒక ఎంప్లాయీగా ఆయన జీతం తీసుకొని వ్యవసాయం కూడా చేస్తే అదనపు ఆదాయం వస్తుందన్న ఆలోచన అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తీసుకుంటుంది. దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు, అలాగే దేశం అభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలు ఎంతో ముఖ్యం. సో అటువంటి శాఖకు మీరు ప్రస్తుతం బాధ్యత వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పరిశ్రమ రావాలన్నా అంటే గతంలో చాలా ఇబ్బందికర వాతావరణం ఉండేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ సంబంధించి చాలా వరకు కూడా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ వస్తుంటాడు. అసలు ఏంటి సార్ ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటి, ఏం చెప్తారు దీని గురించి పూర్తిగా చెప్పాలంటే? దానివల్ల పరిశ్రమలకు ఏంటి ఉపయోగం, ఏంటి లాభం? అంటే ఇప్పుడు ఎనీ బిజినెస్, లార్జ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అవ్వచ్చు, టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. గతంలో ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గతంలో ఒక అప్రూవల్ తీసుకురావాలంటే ఏ డిపార్ట్మెంట్లో తీసుకురావాలనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. సో అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గౌరవ ముఖ్యమంత్రి 14-19 టైంలో ఆయన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగిల్ విండో ప్రాసెస్ పెట్టి అన్ని అప్రూవల్స్ కూడా అక్కడి నుంచే మొదలై అప్రూవల్స్ అన్నీ కూడా సింప్లిఫై చేయడం అనేది గతంలో చేయడం జరిగింది. ఏ ఇండస్ట్రీకి ఏ అప్రూవల్ ఉండాలనేది ఒక ప్రస్తావన అయితే, ఎటువంటి కేటగిరీకి ఏ అప్రూవల్స్ ఇవ్వాలనేది కూడా రెండో కేటగిరీ. సో అవన్నీ కూడా 14-19లో ప్రక్షాళనలు చేసి అప్పుడు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ అప్రూవల్ ప్రాసెస్ కూడా వేగవంతం చేయాలన్నది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఒక ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలంటే క్లోజ్ టు అబౌట్ 14-15 డిపార్ట్మెంట్స్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. అలాగే ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుకోవాలనుకుంటే దానికి ఒక 78 డిపార్ట్మెంట్స్ అప్రూవల్ తెచ్చుకోవాలి.
ఇలాగా చేయడం వల్ల సుమారు ఒక 1 year వరకు కూడా ఆంటర్‌ప్రెన్యూర్ టైము ల్యాప్స్ అవుతుంది. దీన్ని ఇంకా వేగవంతం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఎంఎస్ఎంఈకి ఉంటే, లార్జ్ ఇండస్ట్రీస్ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఈడీబీకి వెళ్ళి ఈడీపీ పర్సూ చేసి 2 years 3 years టైం పెట్టకుండా 2 months 3 monthsలో కూడా డెసిషన్ చెప్పే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. అలాంటి డెసిషన్స్లోనే చాలా ఇండస్ట్రీస్ ఈరోజు మన ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి వస్తున్నాయి. గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది అనేది ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్ సర్కిల్లో ఉన్నటువంటి టాక్. ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నామంటే ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్లోకి మీరు వెళ్ళారనే సంగతి కూడా చాలా వరకు చెప్పడం కూడా జరుగుతుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన, దీనికి ఒక ప్రత్యేక ఉపసంఘం కూడా ఉంది. అది సాధ్యమవుతుందంటారా? అంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య నిరుద్యోగం. ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నది మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచన. మనం చూసుకుంటే ఆయన పాదయాత్ర చేశారు, అంటే యువగలం చేసినప్పుడు ఆయన యువతతో నడిచినప్పుడు ఆయనకి ఒకటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. రాష్ట్రంలో ఏ రకంగా అయినా కూడా ఉపాధి అవకాశాలు మనకి పెంపొందించుకోవాలి, వలసలు తగ్గించాలి. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే హైదరాబాద్లో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు అటు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళేటువంటి వలసల్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. సో వాళ్ళకి భవిష్యత్తు మన రాష్ట్రంలో కల్పించాలంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఆలోచన. అందుకే ఈరోజు 20 lakh జాబ్స్ అని సుమారు 6 మినిస్ట్రీలు కలిపి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ క్రియేట్ చేసి ఏ మినిస్ట్రీలో ఎలాంటి ఉద్యోగాలు కల్పిస్తున్నారు మీరు, ఆ ఉద్యోగాలు ఇంకా మనం మల్టిప్లై చేయాలంటే ఏం చేయొచ్చు, దాన్ని ఎలాగ మనం స్ట్రీమ్లైన్ చేస్తాము, ఇంకా స్పీడప్ చేయాలంటే ఏంటి మీకు రోడ్ బ్లాక్స్, డిపార్ట్మెంటల్ ఇంటిగ్రేషన్స్ అయినా కావాలా, అక్కడైనా సింప్లిఫైడ్ సొల్యూషన్స్ కావాలా, అప్రూవల్ ప్రాసెస్లో మీకు ఇంకైనా కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అలాగే అనేక విధాలుగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్లో చర్చ జరిపి మనం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి స్పీడ్గా చేస్తున్నాం. సో దీంట్లో భాగమే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ మినిస్ట్రీలోనే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో బిట్వీన్ ద మినిస్ట్రీస్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చర్చించి డిస్కషన్ చేసి క్లోజ్ చేయడం కూడా చేస్తాం. మీరు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామంటున్నారు, నూతన పరిశ్రమలు వస్తున్నాయంటున్నారు, కానీ అవన్నీ కూడా వైసీపీ హయాంలో వచ్చాయి. సో వాటికి సంబంధించి ఇప్పుడు మీరు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఏం చెప్తారు దీనికి? నేను గవర్నమెంట్లో ఉన్నాను, నేను చదువుకున్న వ్యక్తిని, నేను చూశాను ఇనీషియల్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అది ప్రాసెస్ అయింది, ఎంత వేగంగా ప్రాసెస్ అయింది, ఎంత గ్రౌండ్ అయింది. 5 ఏళ్ల కాల పరిమితంలో వాళ్ళకి రాని ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఎలాగ వస్తున్నాయి. మొదటి సంవత్సరంలో వచ్చాయా? లేదు కదా. రెండో సంవత్సరంలో వచ్చాయి. రెండో సంవత్సరంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మొదటి సంవత్సరంలో వచ్చినవి కొన్ని అయితే రెండో సంవత్సరం డబుల్ అయింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డబుల్ అవుతున్నాయి. ఇవన్నీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలు, ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగి చాలామంది వస్తున్నారు. గత గవర్నమెంట్లో నేను ఎంత మాట్లాడినా తక్కువే. అప్రూవల్ ప్రాసెస్ని గవర్నమెంట్ పాలసీ డిఫైన్ చేశారు, పాలసీ గైడ్లైన్స్ ఇవ్వలేదు. ఇండస్ట్రీ పాలసీ మీరు చూడండి, 14 నుంచి 19 పాలసీ ఇచ్చారు, తర్వాత 23 నుంచి పాలసీ అనౌన్స్ చేశారు, ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేశారు. దాని గైడ్లైన్స్ ఎందుకు ఇవ్వలేదు? గైడ్లైన్స్ ఇస్తేనే కదా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది గత గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆలోచన. సో ఈ గైడ్లైన్ అంటే ఎంత సీరియస్నెస్ పబ్లిక్ తాలూకా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో ఎంత సీరియస్నెస్ ఉన్నదనేది క్లియర్గా నేను చెప్పగలుగుతాను. దీనికి ప్రత్యేకించి ఇలా కాదు, మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి లైన్ డిపార్ట్మెంట్ ఈరోజు ఫంక్షనింగ్లోకి తేవడం జరిగింది. గతంలో ఏ డిపార్ట్మెంట్ కూడా ఫంక్షనింగ్లో లేదు. మీరు చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కంప్లీట్గా క్లోజ్, పనే లేదు. R&B డిపార్ట్మెంట్ పని లేదు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్ పనే లేదు. RWS పని లేదు. వీళ్ళెవరికి పని లేదు. ఈరోజు ఈ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్కి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఇస్తున్నారు, పని చేస్తున్నారు, పాలసీస్ క్రియేట్ చేస్తున్నారు, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తానికి క్రెడిట్ చోరీ జరగలేదంటారు? క్రెడిట్ చోరీ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు, మేము కాదు. మేము చేసిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు క్రెడిట్. కానీ గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కంప్లీట్గా డిఫరెంట్. చాలా పాజిటివ్గా ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి రాయలసీమ ప్రాంతం అంతా కూడా అటు బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కి సెంటర్ పాయింట్లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ అడ్వాంటేజ్ అనేది మన దేశంలో నంబర్ 1 ప్లేస్ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ హియర్. సో ఈ అడ్వాంటేజ్ ట్యాప్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు డిఫెన్స్ పాలసీ ఎప్పుడైనా తీసుకొచ్చారా? డిఫెన్స్ పాలసీ అనేది గత గవర్నమెంట్లో ఉందా?
ఏరోస్పేస్ పాలసీ గత గవర్నమెంట్లో ఉందా? స్పేస్ టెక్నాలజీస్లో గత గవర్నమెంట్లో ఉందా పాలసీ? డ్రోన్ పాలసీ ఉందా? లేకపోతే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉందా? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఉందా? ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని, ఈ పాలసీ తీసుకొచ్చాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. గతంలో అసలు పాలసీ ఒక అంత కలిపి ఒక పాలసీ ఇచ్చి దాని గైడ్ లైన్స్ ఇవ్వనటువంటి వ్యక్తి ఈరోజు క్రెడిట్ చోరీ చేస్తుంటే మేము కూడా చాలా హాస్యాస్పదంగా ఊరుకుంటున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లో ఎప్పుడో కూడా సదస్సు నిర్వహిస్తుంది. తొలిసారిగా ఎంఎస్ఎంఈకి సంబంధించింది కూడా ఒక సదస్సు నిర్వహించినట్లుంది. మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళినట్లున్నారు. బహుశా ఏపీ నుంచి, ఇండియా నుంచి, మన స్టేట్ నుంచే మీరు వెళ్ళడం జరిగింది. ఎలా అనిపిస్తోంది, ఎలా అనిపించింది అక్కడికి వెళ్ళి? అది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం చేకూరింది? అంటే మన గ్లోబల్ స్పెక్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని మనం పొజిషన్ చేయగలిగాం. ఎంఎస్ఎంఈస్కి ఇంత ప్రాధాన్యత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుందన్న సంగతి మనం అక్కడ చెప్పడమే కాకుండా మన పాలసీస్ కానీ గవర్నమెంట్ విధి విధానాలు కానీ అక్కడ చెప్పడం జరిగింది. చాలామంది అక్కడ యూరోపియన్ కంట్రీస్ కానీ లేదన్నటువంటి ఈస్ట్ ఏషియన్ కంపెనీస్ కానీ అక్కడ వచ్చి డిస్కషన్ చేయడం జరిగింది. ఒక నెట్వర్కింగ్ పెట్టుకోవడం జరిగింది. వాటిలో చాలామంది కూడా మొన్న జరిగినటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని ఎంఓఐస్ కూడా చేసుకోవడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి వద్దాం సార్. ఈరోజు మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏదైతే మహిళ సంబంధించినటువంటి సాధికారత కానివ్వండి, ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా ట్రాన్స్పరెన్సీ పెంచాం. ఈరోజు ప్రధానంగా ఎస్ఐజి ద్వారా అంటే సెర్ప్ డిపార్ట్మెంటు కేవలం లోన్స్ ఇస్తుందన్న భావన నుంచి ఆంటర్ప్రినర్స్ అనే భావనకి తీసుకెళ్ళడం జరిగింది. లీడర్షిప్ వాళ్ళ పెంచుతున్నాం. ఈరోజు మనం సెర్ప్ డిపార్ట్మెంట్లో డ్వాక్రా రుణాలు ఇస్తారు బ్యాంకర్స్తో లింకేజ్ ఉంటుందనే ఒక భావన గతంలో ఉండేది. ఈరోజు వాళ్ళ ఆలోచన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. ఆంటర్ప్రినర్షిప్ చేయాలి, మీరు ఏదో ఒక యాక్టివిటీ చేయండి, మీకు అదనంగా లోన్ ఇచ్చే పరిస్థితి చేస్తాము, లేదా ఇన్సెంటివ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు మనం పిఎంఈజీబీ ఇంటిగ్రేషన్ సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా జరుగుతుంది. పిఎంఎఫ్ఎంఈ ఇంటిగ్రేషన్ ఎక్కువగా చేస్తుంది. పిఎం ట్రైకోర్ ఎక్కువగా చేస్తున్నాము. అలాగే మీరు చూసుకుంటే పిఎం అజయ్ కూడా ఇక్కడ ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. మీరు కొత్తగా చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిఎంఈపీ చీఫ్ మినిస్టర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి 300 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవి ఎప్పుడైతే సక్సెస్గా చేయగలిగామో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్కి ఎక్కువగా ప్రోత్సాహం కల్పిస్తే బాగుంటుంది సార్ అంటే సార్ కూడా వెంటనే దానికి 300 కోట్ల బడ్జెట్ కేటాయించి దాన్ని కూడా ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్లో మా మహిళలందరూ కూడా స్టాండర్డైజ్కి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు డ్వాక్రా ప్రోడక్ట్స్ని కూడా మహిళా ప్రోడక్ట్స్ చేసినటువంటి ప్రోడక్ట్స్కి అన్నిటికీ కూడా ఒక బ్రాండింగ్ తీసుకొస్తున్నాం. స్వయం అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చి మన ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లేలాగా ఒక స్టాండర్డైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సర్టిఫికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అయితే దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, దాని ప్యాకింగ్ సర్టిఫికేట్స్ ఏంటి, అలాగే ఈరోజు వేరే దేశానికి మనం పంపించాలంటే అక్కడ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక అధ్యయనం తీసుకొచ్చి ఒక 65 ప్రోడక్ట్స్ని మనం గ్లోబల్ వాల్యూ చేయడానికి ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలాగే భవిష్యత్ కాలంలో కూడా మరిన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన మహిళలు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ రకంగా చేయొచ్చు అని ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదే కాకుండా మన మహిళలకి బ్యాంకింగ్ సింప్లిఫై చేసాం. గతంలో రుణాలు తీసుకోవాలంటే ఆఫీసెస్ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అని చెప్పి, మైక్రో క్రెడిట్ ప్లాన్ అని చెప్పి ఒక సర్వేలో వాళ్ళ ఎంత లోన్ కావాలో మేము డేటా తీసుకుంటున్నాము. ఆ డేటా తీసుకెళ్ళి బ్యాంకర్కి తీసుకెళ్ళగానే బ్యాంకర్ అప్రూవ్ చేస్తే డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గరికి ఈచ్ ఇండివిజువల్ వెళ్ళి నాకు ఎంత అప్రూవ్ అయిందో దాన్ని శాంక్షన్ చేసి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరికి మధ్యవర్తి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళకి వస్తుంది. తర్వాత వాళ్ళకి డిజిటల్ రీపేమెంట్ పెట్టాం. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ కూడా బ్యాంక్కి వెళ్ళి కట్టే పరిస్థితి గతంలో ఉండేది. బ్యాంక్కి వెళ్ళి క్యూలు కట్టి వాళ్ళ పొదుపు డబ్బులన్నీ కూడా డబ్బులు కట్టేవారు. ఈరోజు ఫోన్పే కాన్సెప్ట్ ఇచ్చాం. వాళ్ళకి ఒక స్కానర్ ఇచ్చి అందులో పేమెంట్ కొట్టంగానే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అలాగే వాళ్ళకి ఒక యాప్ ఇచ్చాం, మన డబ్బులు మన లెక్కలు. ఈ యాప్ వల్ల మేము ఎంత పేమెంట్ చేశాము, ఎంత లోన్ ఉంది, నా సేవింగ్స్ ఏంటి, నాకు ఎంత ఇంట్రెస్ట్ పడింది, ఈ వివరాలన్నీ కూడా గతంలో బ్యాంకర్ని వెళ్ళి అడిగితే కానీ వాళ్ళు తెలిసేది కాదు. ఈరోజు బ్యాంక్ నుంచి ఒక ఇన్బౌండ్ ఫీడ్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక డిజిటల్ యాప్ క్రియేట్ చేసి యాప్లో వీళ్ళ ఎస్హెచ్జి ఐడితో లాగిన్ అవుతే వాళ్ళకి అన్ని వివరాలు వస్తున్నాయి. సో భవిష్యత్ కాలంలో కూడా ఈ యాప్ని ఇంకా ఒక డాష్ బోర్డ్, వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నాం. వాళ్ళకి ఒక హెల్త్ ఇండెక్స్ని ఆధార్ ఐడితో దీన్ని ఇండెక్స్ చేసి వాళ్ళ హెల్త్ రికార్డ్ తెచ్చి చూపించడం కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీల్లో ట్రైనింగ్ వీడియోస్ ఇవ్వడంలో కానీ, వాళ్ళ బ్యాంక్ లింకేజ్లో
అదర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఈ యాప్లో మా సూపర్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పొదుపు మహిళలకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి కొందరు ఎవరైతే పొదుపుకు సంబంధించినటువంటి సిబ్బంది అయితేనేమి, కొందరు బ్యాంకు సిబ్బంది కుమ్మకై కంప్లీట్గా కూడా వారి నుంచి లోన్లు తీసుకుంటున్నారో అవి కనీసం వాళ్ళకు కూడా తెలియడం లేదనేటువంటిది ఒక ప్రచారం ఉంది, కొన్ని చోట్ల బయటపడ్డాయి. ఇవేమైనా మీ దృష్టికి వచ్చారో వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇది లాస్ట్ గవర్నమెంట్లో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, ప్రాపర్ మానిటరింగ్ లేక జరిగినటువంటి ఇష్యూస్. ఇది ఒక బ్యాంకర్ రుణం ఇచ్చేటప్పుడు ఎస్హెచ్జి వ్యాలిడిటీ లేకుండా రుణం ఇచ్చేవాడు. ఒక ఫేక్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఫేక్ గ్రూప్ నుంచి లక్షలాది రూపాయలు విత్డ్రా చేయడం జరిగింది. బ్యాంక్ ఒక సెర్ప్ డిపార్ట్మెంట్కి ఆ లోన్ ఇచ్చినట్టుగా తెలియదు, బ్యాంకర్కు ఆ గ్రూప్ వ్యాలిడ్ కాదని సంగతి కూడా తెలియదు. అలాంటి పరిస్థితి గతంలో ఉండడం జరిగింది. సుమారు ఒక 38 crores వరకు కూడా బ్యాంక్ ఫండ్స్ అనేది అనేక బ్యాంక్స్, ఒక బ్యాంక్ అని కాదు అనేక బ్యాంక్స్లో కూడా మిస్యూటిలైజ్ చేయడం జరిగింది. అవే కాకుండా ఈఎంఐ ప్రాసెస్లో కూడా కొంతమంది మహిళలకి ప్రాపర్ బుక్ రికార్డింగ్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అందుకే వాటన్నిటికీ పరిష్కారమే ఈరోజు మన డబ్బులు మన లెక్కలు. ఈ యాప్ రావడం వల్ల మహిళ తన అకౌంట్ యాప్లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ చేస్తే తన మినిట్స్ రికార్డింగ్సే కాకుండా ఎంత ఫైనాన్షియల్ వివరాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఫలానా బ్యాంకులో నా సేవింగ్ ఎంత ఉంది, నా రుణం ఎంత ఉంది, నా రుణానికి ప్రిన్సిపల్కి ఎంత కట్టాను, ఎంత రీపేమెంట్ చేశాను, ఇంకెంత నేను కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతున్న వివరాలు కూడా ఇస్తున్నాం. 38 కోట్లకు సంబంధించి మరి రికవరీ చేశారా, వారి మీద కేసులు నమోదు చేశారా, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో దాని మీద రికవరీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశాము. ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. బ్యాంకర్స్కి కూడా దాని మీద కంప్లైంట్ చేశాము. బ్యాంకర్స్ అఫీషియల్స్ కూడా కొంతమంది ఎస్ఎల్బీసీ వాళ్ళు బ్యాంకర్స్ అఫీషియల్స్ మీద కూడా కొంతమంది యాక్షన్ తీసుకోవడం జరిగింది. బ్యాంకర్స్ని కూడా దీంట్లో లైబిలిటీ పెట్టి కొంత రికవరీ కూడా చేయడం జరుగుతుంది. ఇక విదేశీ వ్యవహారాలకు వద్దాం సార్. ప్రజెంట్ ఆ షాక్ అనేది మీరు ఎలా చూస్తున్నారు? దానివల్ల ఎన్ఆర్ఐస్కి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు సుమారు 30 లక్షల మంది తెలుగు డయాస్పోరా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచం అంతా కూడా ఉండడం జరుగుతుంది. అందుకే ఈరోజు 14-19 టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ఆలోచన తీసుకొచ్చి ఒక సొసైటీ క్రియేట్ చేసి ఈ సొసైటీ ద్వారా ఎవరైతే ఎన్ఆర్ఎస్ ప్రపంచానికి వెళ్తున్నారో నలువెలుపులా వాళ్ళకి ఒక ఇకో సిస్టమ్ తయారు చేయాలన్న ఒక ఆలోచనతో ఈ సొసైటీ ఫామ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. ఈ సొసైటీలో ఒక సిఇఓ ఉంటారు, ఒక సుమారు ఒక 30 మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు. 30 మంది ఎంప్లాయీస్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ రన్ చేస్తారు. ఎవరైతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి బ్లూ కాలర్ జాబ్స్కి వెళ్తారో ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్ వైట్ కాలర్ జాబ్స్ ఎవరైనా వెళ్తే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో మన ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి హై కమిషన్తో మాట్లాడి ఆ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబాసీలో ఉన్నటువంటి హై కమిషన్తో మాట్లాడి మనకు కావాల్సిన హెల్ప్, మన ఎన్ఆర్ఐకి కావాల్సిన హెల్ప్ కూడా అక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఎన్ఆర్ఎస్ని మనం ఎలా ఎంపవర్ చేస్తాం, మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు వాళ్ళకి ఎలా తెలియజేయాలి, వాళ్ళు మన స్టేట్కి దగ్గరగా ఉండి పనిచేసే విధానం ఏదైనా ఉంటే బాగుంటుందా లేదా అనేది కూడా కొత్తగా మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్. అందుకే ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక నెట్వర్కింగ్ అంటే ప్రతి సిటీ నుంచి కూడా ఒక ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ రిప్రజెంట్ చేసేలాగా మేము ప్రతి మేజర్ కంట్రీలో ప్రతి మేజర్ సిటీలో కూడా ఒక ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్, ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్ కింద పెట్టి వీళ్ళ ద్వారా గవర్నమెంట్కి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా గవర్నమెంట్ దగ్గరగా పనిచేయడానికి వెంటనే స్పందించే మెకానిజం కూడా ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏపీఎన్ఆర్టీకి ప్రతి జిల్లాలో కూడా ఒక సెల్ కూడా పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఎస్కి ఎటువంటి రెవెన్యూ ఇష్యూస్ వచ్చినా, పోలీస్ ఇష్యూస్ వచ్చినా ఒక ఎన్ఆర్ఎస్ సెల్ అనేది కలెక్టరేట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో దగ్గరుండి పనిచేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వీరందరూ కూడా వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే మీరు ప్రతి మంత్రి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా తెలుగు డయాస్పోరా జరిగినప్పుడల్లా కూడా స్పష్టంగా చెప్తూ ఉంటారు. సో అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు వచ్చింది? అబ్రాడ్లో టైమ్ ఈజ్ వాల్యూ. మనం ఎంత ప్రతి ఒక్కరు కూడా ప్రతి గంట కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ నిస్వార్థంగా తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని పలకరించి మాతో అసోసియేట్ అయ్యి ఒక డిన్నర్ కూర్చొని మాట్లాడి సరదాగా
మంచి టైం అనేది ఎక్కడికి వెళ్ళినా ఇస్తున్నారు. ఈరోజు నలువెలుపుల ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగువారు ఉంటున్నారు. సో ఆ నెట్వర్క్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఈరోజు చూసుకుంటే వియత్నాం ఇన్సిడెంట్లో అక్కడ మనకి ఎంబసీ నుంచి ఎంత హెల్ప్ జరుగుతుందో మనకు అక్కడ తెలుగు డయాస్పోరా కూడా అంత హెల్ప్ చేస్తుంది. వాస్తవానికి దగ్గరగా అక్కడ ఏ కష్టం ఉన్నా కూడా ఎవరు వెళ్ళి ఏ ఇబ్బంది అయినా మన తెలుగు డయాస్పోరా కూడా మనకి వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చివరిగా చెప్పండి సార్, మీరు 2 సంవత్సరాల కాలంలో మీ నియోజకవర్గానికి కానీ మీ శాఖలకు సంబంధించి కానీ సో ఏ రకమైనటువంటి న్యాయం చేశారంటే ఏం చెప్తారు? ఎన్ని మార్కులు వేసుకుంటారంటే ఏం చెప్తారు? డిపార్ట్మెంటల్ ఓరియంటేషను, నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఏదైతే విజన్ ప్లాన్ తయారు చేసుకున్నానో, ఏ రకంగా అయితే ముందుకు వెళ్ళాలో దానికి చాలా సంతృప్తి చెందుతున్నాను. ఎందుకంటే పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. మనం చేసేది కింద రిఫ్లెక్ట్ అవ్వాలి. నా నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా వాళ్ళ కుటుంబాలను వెళ్ళాలి, అన్ని ఇండెక్స్లు పెంచాలి అనేది నా ఆలోచన. నేను చేస్తున్నటువంటి కష్టం ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారనే భావన నాకుంది. అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో కూడా పాజిటివిటీ అనేది ఎక్కువగా నాకు కనిపిస్తుంది. దాని పాజిటివిటీ ఇంకా పెంచాలి, ప్రభుత్వం మీద విశ్వాసం పెంచాలి, నాయకత్వం మీద విశ్వాసం పెంచాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన లీడర్షిప్ని ఇంకా మంచిగా తీసుకువెళ్ళే దశగా కార్యరూపం చేస్తాను. డెఫినెట్గా మార్క్స్ అనేది నాకు నేనుగా వేసుకునేది కాదు. ఖచ్చితంగా ప్రజలు నాకు ఇవ్వాల్సిన మార్కులు. నేను ఇంకా సంతృప్తి ఇంకా చెందలేదు, ఇంకా పని చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పని చేయాలి. ఎంత పని చేసినా అక్కడంత వ్యాక్యూమ్ ఉంది. మనం లీడర్ అనేవారు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇంకా పని చేస్తూనే ఉండాలి, ఇంకా బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నారు? ప్రధానంగా నేను కొన్ని అంశాలు పెట్టుకున్నాను, ఒక టార్గెట్స్ పెట్టుకున్నాను. అంటే నియోజకవర్గం పరంగా, జిల్లా పరంగా, అలాగే నాకు ఇచ్చినటువంటి శాఖల పరంగా. నియోజకవర్గంగా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెంచాలి, హెల్త్ ఇండెక్స్ పెంచాలనేది నా ఆలోచన. దానికి ఏ ప్రాజెక్ట్స్ చేయాలనేది కూడా ఒక మ్యాప్ వేసుకున్నాను. అలాగే జిల్లా లెవెల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి, ఏ కంపెనీస్ ఇక్కడ తీసుకురావాలి, ఎలాంటి సదుపాయాలు కల్పించాలనేది కూడా ఒక బ్రాడర్ స్పెక్ట్రమ్ ఉంది. అలాగే డిపార్ట్మెంటల్ ఓరియంటేషన్లో కూడా ఒక గోల్స్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన గోల్స్ ఒక ఎత్తు అయితే, నేను వ్యక్తిగతంగా పెట్టుకున్న గోల్స్ కూడా ఉన్నాయి. ఆ గోల్స్ కూడా ఖచ్చితంగా మీట్ అవుతాను. ఎందుకంటే ఈరోజు డిపార్ట్మెంటల్ రీఓరియంటేషన్ కూడా జరిగింది. ఈరోజు గతంలో ఫస్ట్ ఇయర్కి ఇప్పటికీ చూసుకుంటే, ఫస్ట్ ఇయర్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది చాలామందికి విజన్, చాలామందికి డిపార్ట్మెంట్ కింద స్థాయి వరకు వెళ్ళలేదు. ఈరోజు సెకండ్ ఇయర్ చూసుకుంటే ఆయన ఆలోచన ఏంటి, మనం రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఏ రకంగా తీసుకెళ్తున్నారు అనేది చాలామందికి అధికారులకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేశారు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా మార్పు ఉంది. ఇక నెక్స్ట్ 3 years అయితే ఇంకా బాగుంటుందని ఆలోచన. మరొక క్వశ్చన్, మీ మంత్రివర్గంతో, మీ మంత్రి పదవితో మీ నియోజకవర్గానికి ఉన్న శాసనసభ్యునిగా అంటే న్యాయం చేయగలుగుతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేయగలుగుతున్నాను. ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారా? లేదు, నేను ఖచ్చితంగా వారానికి 2-3 రోజులు అయితే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉంటాను. మార్నింగ్ 8 to 9 o'clock, ఈవినింగ్ 9 వరకు కూడా అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్కి అందుబాటులో ఉంటున్నాను. నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నా కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను. సో అంత అందుబాటులో నన్ను గెలిపించినటువంటి ప్రజానికం కోసం పనిచేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీ బాధ్యతలో కూడా ఎక్కువ శాతం కూడా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని హెచ్ఎం టీవీ కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. విన్నర్గా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ అంతరంగికం తన బాల్యం నుంచి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ నేపథ్యం వరకు మొత్తం కూడా పూసగుచ్చినట్లు కూడా చెప్పారు. అయితే ప్రధానంగా తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంతో పాటు అలాగే తనకు కేటాయించినటువంటి శాఖలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, అలాగే సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని, ఇక రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ప్రత్యేక ప్రణాళికలతో తన నియోజకవర్గంతో పాటు అలాగే తన శాఖకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి లీడర్ ప్రోగ్రామ్. మరొక లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.